అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కన్నెపల్లి చలమయ్య శాస్త్రి గారు రచించిన తడిమంటలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా కాలేజీ ఎడ్యుకేషన్ టూర్కి డబ్బులు చెల్లించాల్సింది రేపేనమ్మా. ఇంతవరకు నువ్వు అక్కని డబ్బు అడగలేదు. నేను పేరిచ్చేశాను. రేపు ఏ మొహంతో కాలేజీకి వెళ్లేది? చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న కొడుక్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు విశాలకి. వాడి గోల చిరాకు కలిగిస్తోంది. ఎవరినడిగి పేరిచ్చావరా? ఇంట్లో డబ్బు ములుగుతోందనుకున్నావా? నిరసనగా చూసి విసురుగా జవాబిచ్చాడు హరీష్. ఇంత చిన్నపాటి కోరికలు తీర్చినప్పుడు నన్ను కాలేజీలో చేర్చారెందుకు? ఏ సినిమా హాల్లోనో గేటు కీపర్గా నా పొట్ట పోషించుకోలేకపోయేవాడ్నా? విశాల మనసు చివుక్కుమంది. ఏదో జవాబు చెప్పబోయింది. అది వినిపించుకోక హరీష్ వెళ్లిపోయాడు. వీడ్నేనా కాన్వెంట్ డ్రెస్సులో స్కూల్కి వెళ్లేటప్పుడల్లా భయమరిచి చూసింది తను? వీడిని ఢిల్లీ పంపించి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివిస్తాను, ఐఏఎస్ చేస్తాను అని మురిసిపోయేవాడు భర్త. ఆ మాట వింటున్నప్పుడు ఏదో రంగులు కల చూస్తున్నట్టు ఉండేది. అలాంటి కళ్ళల్లోనూ భ్రమల్లోనే తన జీవితం గడిచిపోయింది. ఆఫీస్కి బయలుదేరిన భర్త సిటీ బస్సు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించాక గాని తన స్థితిగతులేమిటో తెలిసి రాలేదు. పెన్షన్ లేని ఉద్యోగం భర్తది. కంపెనీ ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంది. క్వార్టర్స్ విడిచిపెట్టాల్సి వచ్చింది. బ్రతుకు రోడ్డు మీద పడటం అన్న సత్యం అనుభవంలో తెలిసింది. రేపటి గురించి ఆలోచన లేకపోవటం, ఒక్క వ్యక్తి సంపాదన మీదనే కుటుంబం ఆధారపడటం, రెక్కలు విరిచిన పక్షుల్లా విలవిల్లాడాల్సి వచ్చింది. అప్పటికే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లో తెలుగు నవలల్ని చదువుతూ ఊహల్లో ఊరేగే కూతురు పద్మినిపై బరువు బాధ్యతలు పడ్డాయి. తెలిసిన వాళ్ల కాలు పట్టుకున్నాక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది. వెల్లువలో చిక్కుకున్న ప్రాణికి దొరికిన గడ్డిపోచలాంటి ఆధారం. పద్మిని తర్వాత హరీష్ బీకాం 2వ సంవత్సరం చదువుతున్నాడు. తర్వాత పావని 9వ తరగతి. భర్త బ్రతికి ఉంటే పద్మినికి పెళ్ళై అత్తారింటికి తరలిపోయేది. దాని 7 అమ్మాయిలంతా పెళ్లిళ్ళై ముచ్చటగా కాపురం చేస్తున్నారు. వాళ్లను చూస్తుంటే మనస్సు కెలికిన పుండెలా సలుపుతుంటుంది. మమ్మీ, నా స్కూల్ డ్రెస్ ఇరుకైంది, కొత్త డ్రెస్ కుట్టించమని ఎన్ని రోజులే చెప్తున్నాను. పావని మాటలతో ఉలిక్కిపడింది విశాల. చాలీ చాలని బట్టల్లో శరీరం పొదుగుతున్న ఆడతనాన్ని దాచుకునే విఫల ప్రయత్నంలో విసిగిపోయింది ఆ అమ్మాయి. కుట్టిద్దామమ్మా, అక్కకి ఈ నెల జీతం అందగానే. అబద్ధం, నువ్వు కుట్టించవు. 3 నెలలే ఇదే మాట చెప్తున్నావు. నువ్వు అడగకపోతే చెప్పు, నేనే అక్కను అడుగుతాను. ఈ ఇరుకు బట్టలతో రోడ్డు మీద నడుస్తుంటే దుఃఖం అవమానం గొంతు వెనికిస్తుంటే మాట పూర్తి చేయలేకపోయింది పావని. సర్దుకోవాలమ్మా, అనుకోగానే అన్నీ చెయ్యాలంటే మన బోటి వాళ్లకు సాధ్యమా? అనునయించబోయింది విశాల. వెళ్లబోతున్నదల్లా ఒక్క క్షణం ఆగి తల్లికేసి నిరసనగా చూస్తూ అంది పావని. గుమ్మం దాటిన దగ్గర నుండి జాంపండు పాపాయి అని పోకిరి వధువులు కూస్తున్న సర్దుకుపోవాలా? అంకురిస్తున్న నవ యవ్వనాన్ని, ఆగని ఆడతనాన్ని పుస్తకాల వెనక దాచే ప్రయత్నంలో ముడుచుకుపోతూ రోడ్డెక్కింది పావని. ఈ పిల్లలో పేదతనాన్ని లేక ఆడతనాన్ని చూసే పోకిరి కళ్ళని తలుచుకుంటే భయం వేసింది విశాలకి. ఇవన్నీ చూడటానికి వినడానికి బ్రతుకుందా తాను? తను, భర్త, ముచ్చటగా 3 పిల్లలు, స్వర్గసీమ లాంటి తమ కుటుంబం, కించిత్ భోగం అనుభవించి ముక్కలైన బ్రతుకులోని యథార్థం ఆమెను కలవరపరుస్తున్నాయి. నిన్న గడిచిపోయిన రంగుల కల, నేడు గడవలేని చిక్కుల వల, రేపు అంతర్లీనంగా ఏదో ఊరట. ఈ కష్టాలు మాత్రం శాశ్వతమా? రేపు హరీష్ కాలేజీ చదువు పూర్తయి ఎక్కడో ఉద్యోగం దొరికితే పద్మినికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేదు? శేష జీవితానికి ఒడిదుడుకులే ఉంటాయి. గడియారం 11 గంటలు కొట్టడంతో ఉలిక్కిపడింది విశాల. పద్మినికి క్యారేజీ పంపే వేళైంది. సైకిల్ అబ్బాయి క్షణంలోనే మరో క్షణంలోనే వస్తాడు. ఆలోచనల్లోంచి విముక్తి పొందిన దానిలా వంటింట్లోకి నడిచింది. సరిగ్గా 5 నిమిషాలు అయ్యేలోగానే కాలింగ్ బెల్ గనగన మోగింది. తలుపు తీసింది విశాల. సరోజ, పద్మిని హైస్కూల్ క్లాస్మేట్. హాస్పిటల్ డ్యూటీ అయిపోయింది కాబోలు, ఇంకా నర్సు డ్రెస్సులోనే ఉంది. పద్మ ఆఫీస్కి వెళ్ళిపోయిందా పినిగారు అంటూ ఇంట్లోకి వచ్చింది. నెలకో మారు అకారణంగా విచ్చేసే ఈ అమ్మాయంటే సదభిప్రాయం లేదు విశాలకి. ఎవరో కుర్ర డాక్టర్తో ప్రేమాయణం సాగిస్తోందని ఊరువాడ అనుకోవడం తెలుసు. అకారణంగానే ఆమెపై సదభిప్రాయం లేదు. తాచెడ్డకోతి వనమంతా చెరిచినట్టు ఈమె పద్మినిని చెడగొట్టదు కదా. అయినా ఈ నర్సుతో పద్మినికేం స్నేహం? మతిశుతి లేకపోతే సరి. రవగా పద్మిని గదిలోకి నడిచి మంచం మీద కూర్చుంది. పిన్నిగారు, కాసని మంచినీళ్ళిస్తారా అడిగింది. విశాల వంటింట్లోంచి గ్లాసుతో నీళ్లు తెచ్చింది.
గడగడా నీళ్లు త్రాగేసి లేచింది. పద్మిని వస్తే నేనొచ్చి వెళ్ళినట్టు చెప్పండి అంది లేస్తూ. ఆమె వెళ్లిపోయాక అలుముకున్న దుర్గంధం దూరమైన భావన కలిగింది విశాలకు. వంటింట్లోకి నడిచి క్యారేజీ సర్దింది. సరిగ్గా అప్పుడే సైకిల్ అబ్బాయి వచ్చాడు. ఇంట్లోకి చూస్తూ అరిచినట్టు చెప్పాడు. అమ్మాయిగారు ఆఫీస్ డ్రైవర్ తాళాలు ఇంట్లోనే మర్చిపోయారట, తీసుకురమ్మని చెప్పారు. విశాల అతనికి క్యారేజ్ అందించి పద్మిని గదిలోకి నడిచింది. టేబుల్ మీద అలమరాలోనూ వెతికింది. తాళం గుర్తు దొరకలేదు. పరుపు ఎత్తి చూసింది. అక్కడ కనిపించింది తాళం గుత్తి. దానితో పాటు సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయింది విశాలకు. సైకిల్ అబ్బాయికి తాళాల గుత్తి ఇచ్చేసి గడియ పెట్టి పద్మిని గదిలోకి నడిచింది మళ్ళీ. ఆ గదిలోకి అడుగు పెట్టడానికి బిడియంగానూ కంపంగానూ ఉంది. ఇందాక తను చూసింది అబద్ధమైతే బావుండనే భావనతో మరోసారి పరుపు ఎత్తి చూసింది. ఈ పాపాన్ని చూడటానికే కళ్ళు ఉన్నట్టు ఇంకా అలానే ఉందా ప్యాకెట్. గర్భనిరోధక మాత్రలు. పద్మిని చెడిపోయింది అనడానికి తన స్నేహితురాలు సరోజ రాక ఊపిరినిస్తే ఈ ప్యాకెట్టు నిర్ధారించింది. 2 నెలలై పద్మిని ఆఫీస్ నుండి లేటుగా వస్తోంది. ఈ రోజు ఇన్స్పెక్షన్ ఉందమ్మా, లేట్ అయింది అని ఒకరోజు, హెడ్ క్వార్టర్కి అర్జెంటుగా పేపర్లు టైప్ చేసి పంపించాల్సి వచ్చింది, అందుకే ఆలస్యమైంది అని మరో రోజు, మా కొలిక్కి బదిలీ అయింది, ఫేర్వెల్ పార్టీ వల్ల లేట్ అయింది అని ఇంకో రోజు, స్నేహలత నిద్రమాత్రలు మింగింది, ప్రాణం మీదకొచ్చింది, హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అని మరో రోజు. తన ఆలస్యానికి సంజాయిషి ఇచ్చేది మొదట్లో. రాను రాను అది అలవాటుగా మారిపోయింది. ఆలస్యంగా వచ్చే రోజు పద్మిని చిరచిరా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కోరోజు తింటుంది, ఒక్కోరోజు తినదు, మాట్లాడదు. రోజురోజుకి తమ మధ్య దూరం పెరిగిపోతుంది. ఏవైనా అడిగితే చివ్వున విరుచుకు పడుతుంది. పెలుసుగా మాట్లాడుతుంది. తప్పదు కాబట్టి తన సర్దుకుపోతూ ఉంది. దాని ప్రవర్తనలో మార్పుకు అసలు కారణం ఇదన్న మాట. పద్మిని ఇంతలా బరితెగిస్తుందని, దిగజారిపోతుందని అనుకోలేదు. విశాలకు దుఃఖం ముంచుకొస్తోంది. దుఃఖంతో పాటు విపరీతమైన అసహ్యం. ఈ రోజు తేల్చుకోవాలి, నిలదీసి అడిగేయాలి. అక్కర్లేదు, దీనికి దీని ఉద్యోగానికి నమస్కారం. 4 ఇళ్లలో పాచిపని చేసుకున్నా, 4 పిల్లలకి ట్యూషన్ చెప్పుకున్నా రోజులు గడిచిపోతాయి. ఆత్మగౌరవానికి లోపం రాని ఏ పనైనా చేసి పొట్ట పోషించుకోవచ్చు. పద్మినిని ఈ జారుడు మెట్లబండి కాపాడకపోతే రేపు పావని అదే మెట్లెక్కుతుంది. ఇక కొడుకు రౌడీగానో లోఫర్గానో మారడానికి ఎంతో కాలం పట్టదు కూడా. తన కలలన్నీ కరిగిపోతాయి. నలుగురు వేలెత్తి చూపిస్తారు. అస్తవ్యస్తమైన ఆలోచనలతో మనసు కలతబారింది. సాయంత్రం అయింది. పనిమనిషి సీతాలు వచ్చింది. అలవాటు ప్రకారం అంట్లు తోముతూ వీధిలో వార్తలు మోసుకొచ్చింది. ఎదురింటి వనజాక్షి కూతురు కాలేజీ పిక్నిక్ పేరుతో 2 రోజులు ఎవరితోనూ తిరిగి వచ్చిందట. అవతలి వీధి సదానందమూర్తి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందట. నల్ల డబ్బు కన్నా విచిత్రమైనవి నీలి క్యాసెట్లు దొరికాయట. రోజు అదలా చెప్పటం, తన చెవులు అప్పగించి వినటం పరిపాటి అయినా ఈ రోజు విసుగ్గా తలనొప్పిగా ఉంది. తన చుట్టూరా పెరిగిపోయిన పాపాల పుట్టల్లో ఎన్ని విషసర్పాలు దాగి ఉన్నాయో. సందు దొరికితే ఇవన్నీ కాటువయ్యక మానవు. 6 దాకా ఏవేవో కబుర్లు చెప్తోంది సీతాలు. అమ్మాయిగారు ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా అని 1కి 2 సార్లు అడిగింది. కొంప మునిగింది. ఇది లేనిపోనివి కల్పించి చుట్టుప్రక్కల ప్రచారం చెయ్యదు కదా. పరువు బజార్న పడటానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు. అయినా దాన్ననుకుని ఏం లాభం? ఒడిలో కట్టుకున్న నిప్పుపోగ చిమ్మక మానుతుందా? మంటలు రాక తప్పుతుందా? కొంచెంసేపు తచ్చాడి సీతాలు వెళ్ళిపోయింది. అది వెళ్ళినా దాని మాటలు చెవులో మారుమోగుతూనే ఉన్నాయి. చీకటి ముసిరింది. వీధి దీపాలు వెలిగాయి. పావని సంగీతం క్లాస్ నుండి వచ్చేసింది. హరీష్ కూడా క్రికెట్ ఆడి ఇంటికి వచ్చాడు. 7 అయింది, 8 అయింది. పిల్లలిద్దరూ భోజనాలు చేసి చదువుకుంటున్నారు. 9 అయింది. చదువులు ముగించి పడుకున్నారు. 10 కావస్తుంది. ఎవరి దినచర్యతోనూ తనకేం ప్రమేయం లేనట్టు నిమిషాలను నెట్టుకుంటూ గంటల్ని మోసుకుంటూ నడుస్తోంది కాలం. 10:30. ఏమైంది? పద్మినికేమైంది? ఎక్కడో యాక్సిడెంట్ జరగలేదు కదా? ఎవరితోనో ఉడాయించలేదు కదా? చిచి, ఎలాంటి వక్రమైన ఆలోచనలు! జరగకూడదే జరిగితే ఈ కుటుంబం ఏమవుతుంది? భయం, సంశయం, దుఃఖం, ఆదుర్ద కలగాపులగమై మనసు కకావికలమవుతోంది. భగవంతుడా, నా కూతుర్ని రక్షించు, ఈ ఇంటిని కాపాడు. 11 గంటలప్పుడు ఇంటి ముందు ఏదో కారు ఆగిన శబ్దం. గదిలో లైటు ఆర్పేసి కిటికీలోంచి చూసింది విశాల. పరుచుకున్న స్ట్రీట్ లైట్ వెలుతురులో కారులోంచి దిగుతూ స్పష్టంగా కనిపించింది పద్మిని. అని నీడ జీబురు భూతంలా వరండా మీదకు పడుతోంది. కారు కిటికీలోంచి బయటకొచ్చిన మగతల
గుడ్ నైట్ చెప్పింది పద్మినికి. 1-2 సార్లు గుడ్ నైట్ చెప్పింది పద్మిని. కారు వెళ్లిపోయింది. తన దగ్గరున్న తాళం చెవితో మెయిన్ డోర్ తెరిచి ఇంట్లోకి వచ్చిన పద్మిని తల్లిని గమనించలేదు. తలుపు బడాలును లాగేసి చిరచిరా తన గదిలోకి నడిచింది. హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద విసిరేసి బెడ్ మీద మంచానికి అడ్డంగా వాలిపోయింది. ఉదయం ఎప్పుడో కట్టుకున్న బట్టలు కూడా మార్చుకోవాలన్న ధ్యాస లేదు. ఈ రోజుకి కింతే. ఎక్కడో తినేసొచ్చింది. ఇందాక ఆమె రావడంలో జాప్యమైనందుకు కలిగిన ఆతృత, ఆందోళనలు మాయమై ఇప్పుడు అసహ్యం చోటు చేసుకుంది. దీని పాపిష్టి డబ్బుతో తన పిల్లల బ్రతుకు సవ్యంగా రూపుదిద్దుకుంటుందా? వద్దు, అడగను. దీని డబ్బుకి శతకోటి నమస్కారాలు. తన గదిలోకి నడిచింది విశాల. హఠాత్తుగా ఆమె దృష్టి పావని పైన పడింది. గుండెల మీద తొలగిన దుప్పటి పావని యవ్వనాన్ని బహిర్గతం చేస్తోంది. ఆ ఇరుకుల్లోంచి, చిరుగుల్లోంచి కనిపిస్తున్న ఆమె పచ్చని శరీరం ఒక్క క్షణం నిలువరింపచేసింది. గుండెల్లో కలుక్కుమంటూ బాధ తన్నుకొచ్చింది. దుప్పటి సర్దింది. పొద్దున్న స్కూల్కెళ్తూ పావని అన్న మాటలు గుర్తొచ్చాయి. తుంటరి వాళ్ల దృష్టి దీనిపై పడనే పడింది. తండ్రి లేని పిల్ల, తప్పుదారి పట్టిన అక్క. దీన్ని ఎవరు రక్షించగలరు? లేదు, దీన్నైనా ఈ పాముల నుండి కాపాడుకోవాలి. ఏదో మహాశక్తి తనను ఆవరించినట్టు విసిరిసా పద్మిని గదిలోకి నడిచింది విశాల. లైటు వేసింది. వెలుతురికి చివాలను తలెత్తి చూసి విసుగ్గా అంది పద్మిని. నేను బయట తినేసొచ్చానమ్మా, నా గురించి చూడకు. కూతురి మొహంలోకి సూటిగా చూడనట్టే తల దించుకొని కట్రాటలా నిలిచింది విశాల. ఏం కావాలమ్మా? కళ్ళు తెరియక అడిగింది పద్మిని. తీరంలోని శక్తినంతా కూడగట్టుకుని తనలో తానే గొనుగుతున్నట్టు నెమ్మదిగా అడిగింది విశాల. హరీష్కి ఎడ్యుకేషన్ టూరట. 400 రేపటిలోగా కావాలి. పావని స్కూల్ డ్రెస్సు ఇరికైపోయింది. కొత్త డ్రెస్ కుట్టించడానికి దీనికో 200. అసహనంగా మరో పక్క ఒత్తిగిలి చెప్పింది పద్మిని. ఇవన్నీ చెప్పి నన్ను విసిగించుకో. ఆ బ్యాగ్లో డబ్బుంది, నీకు కావాల్సినంత తీసుకో. వెళుతున్నప్పుడు లైట్ తీసేసి వెళ్ళు. కంపిస్తుండగా హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టింది విశాల. కరకరలాడుతూ తగులుతున్న కొత్త నట్లు కదులుతున్న పాముల్లాగా అనిపించాయి. జారబోతున్న కన్నీటి బొట్టుని కనుకొనకల్లో అదిమేసి నెమ్మదిగా డబ్బు తీసింది విశాల. అభిమానాన్ని జయించిన అవసరానికి తలొంచింది ఆ తల్లి. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. పగలు వస్తూ తనతో సమస్యలను తీసుకురాక మానదు. రోజు కన్నా త్వరగా అంట్లు తోమడానికి వచ్చింది సీతాలు. నిన్న సాయంత్రం మీ గురించి చాలాసేపు చూశాను అమ్మాయి గారు. ఆఫీసులో పని ఎక్కువైందా? ఆరా తీస్తోంది పద్మినిని. కూతురు ఏం జవాబు చెప్తుందోనన్న ఆతృతతో గదిలోకి తొంగి చూసింది విశాల. పద్మిని పరుపు ఎత్తు చూసింది. నీకోసం సరోజ తెచ్చి ఇచ్చినట్టుందే, ఇదిగో నీ మాత్రల ప్యాకెట్టు అంటూ సీతాలకి అందించింది. సీతాలు గబాల దాని జాకెట్లో పడేసుకుంది. అయినా ఇప్పటికీ 2 పిల్లలు నీకు. ఇంకెంతకాలం ఈ గర్భనిరోధక మాత్రలు వేసుకుని తిప్పలు పడతావే? నీ మొగుడికి నచ్చజెప్పి ఆపరేషన్ చేయించుకోకూడదు? సీతాలు ఏదో నెమ్మదిగా సనుగుతోంది. ఎక్కువగా ఈ మాత్రలు వాడటం మంచిది కాదే. ఎప్పుడైనా మర్చిపోయావంటే మళ్లీ పురిటి మంచం ఎక్కాల్సొస్తుంది. విశాల విద్యుద్ఘాతం తగిలిన అలా విలవెల్లాడింది. గుండెల నుంచి ఏదో బరువు తీసేసినట్టు అనిపించింది. మనిషికి ఆలోచనా శక్తి, ఆర్కిక జ్ఞానమిచ్చిన దేవుడు ఎదుటి మనిషి నడవడిని గుర్తించి మరో శక్తి ఎందుకివ్వలేదో. తన కోసం, తన కుటుంబం కోసం ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్న తన కూతుర్నా తను తప్పుగా అర్థం చేసుకుంది. ఆలోచించినట్టే పెరట్లోకి నడిచింది విశాల అపరాధ భావంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.